అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. దాక్షాయని పరిణయం 16వ భాగము. రచయిత వేదస్విని గారు. ఉదయం నుండి దక్షని చూడలేదు కదా, అందుకే. దక్ష ఫోను చూసి ఇప్పుడు శక్తి సార్ ఫోన్ చేస్తున్నారు ఎందుకు అని కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. శక్తి కంగారు పడుకు దాక్షాయని, నార్మల్ గానే ఫోన్ చేశాను అని అంటాడు. దక్ష కాస్త ప్రశాంతంగా ఫీల్ అయ్యి చెప్పండి సార్, ఈ టైంలో ఫోన్ చేశారు అని అంటుంది. సిద్ధు పడుకున్నాడా అని అడుగుతాడు శక్తి. అవును సార్, పడుకున్నాడు అని దక్ష చెప్తుంది. ఒకసారి డోరు ఓపెన్ చెయ్యి అని అంటాడు శక్తి. మీరు బయటే ఉన్నారా సార్ అని వెంటనే దక్ష వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. దక్ష శక్తిని చూస్తూ, శక్తి సార్, ఫ్లాట్ లోకి ఈ టైంలోకి ఎందుకు వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది దక్ష. శక్తి దక్ష దగ్గరకు వస్తూ ఉంటే దక్షకి గుండెల్లో అలజడి మొదలవుతుంది. కానీ శక్తి సార్ మీద పూర్తి నమ్మకం ఉంది అని అనుకుని కొంచెం నార్మల్ అవడానికి ట్రై చేస్తుంది దక్ష. శక్తి దక్ష తడబాటును గమనించి, నువ్వేం కంగారు పడకు దక్ష అని దక్షని దగ్గరకు తీసుకుని గిఫ్ట్ బాక్స్ తీసి దక్ష చేతిలో పెడతాడు. ఏంటి సార్ ఇవి అని ఆశ్చర్యపోతూ అంటుంది దక్ష. ఓపెన్ చేయి, నీకే తెలుస్తుంది అంటాడు శక్తి. అందులో చాలా అద్భుతమైన మంచి రెడ్ కలర్ చీర ఉంటుంది. వావ్, సూపర్ సార్, మీ టేస్ట్ చాలా బాగుంది. ఈ చీర ఇప్పుడు ఎందుకు సార్ అని అంటుంది దక్ష. అప్పుడు శక్తి, అది తర్వాత చెప్తాను, ముందు వెళ్ళి చీర కట్టుకుందా అని సీరియస్ గా చెప్పేసరికి దక్ష మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళి చీర కట్టుకొని వస్తుంది. దక్ష ఆ చీరలో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది శక్తి కళ్ళకి. శక్తి దక్షని దగ్గరికి తీసుకొని, ఈ చీరలో నేను ఊహించుకున్న దానికన్నా చాలా బాగున్నావు. ఈ చీర నీకోసమే అన్నట్లుగా ఉంది అని హ్యాపీ బర్త్డే దక్ష అని చెప్తాడు శక్తి. దక్షకి అప్పుడు గుర్తొస్తుంది తన బర్త్డే అని. వెంటనే దక్ష శక్తిని హక్ చేసుకొని, నా బర్త్డేని నేనే మర్చిపోయాను సార్, మీకు ఎలా గుర్తుంది అని ఎమోషనల్ అవుతుంది. శక్తి కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యితూ దక్ష నుదుటన ముద్దు పెట్టుకొని, నీకు తెలుసా దక్ష, ఈ చీర నీకోసమే 3 ఇయర్స్ బ్యాక్ నీ బర్త్డేకి గిఫ్ట్ గా ఇద్దామని తీసుకున్నాను. కానీ అనుకోకుండా ఇవన్నీ జరిగిపోయాయి అని అంటాడు. తర్వాత శక్తి దక్షని వెనుకకు తిప్పుకొని దక్ష అమ్మిన లాకెట్ విత్ చైన్ ని తీసి దక్ష మెడలో వేస్తాడు. ఇది ఎప్పుడు కూడా నువ్వు నీ మెడలో నుండి తీయకూడదు అని చెప్తూ, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే దాక్షాయిని అని చెప్తాడు శక్తి. దక్షకి అలా శక్తి ప్రేమను చూసి ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. దక్షకి సంతోషంతో మాటలు కూడా రావటం లేదు. శక్తి దక్ష కళ్ళల్లోకి చూస్తూ, నీకు హ్యాపీ బర్త్డే అని డైరెక్ట్ గా చెప్పడానికి నాకు 16 సంవత్సరాలు పట్టింది. కానీ నీ ప్రతి బర్త్‌డే నేను మిస్ చేయలేదు. చాలా స్పెషల్‌గా చేశాను నీ బర్త్‌డేను అంటాడు. దక్ష ఆశ్చర్యపోతుంది. ఏంటి సార్ మీరు చెప్పేది? అయితే ప్రతి బర్త్‌డేకి నాకు తెలియకుండా నాకు గిఫ్ట్ పంపేది మీరేనా? నా బర్త్‌డే సెలబ్రేషన్ చేసేది మీరేనా అని ఆశ్చర్యానికి లోనవుతుంది. దక్ష సంతోషంతో వస్తున్న తన కన్నీళ్లను తుడుచుకుంటూ, ఎందుకు సార్ నా నుండి మీరు దూరంగా ఉన్నారు? నాకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు కనిపించలేదు అంటే అదంతా నా భ్రమ కాదన్నమాట. ఎవరో నాకు తోడుగా అండగా ఉన్నారని అనిపించేది. కానీ ఎవరూ లేకపోయేసరికి అంతా నా భ్రమే అని అనుకున్నాను. కానీ ఇది నా భ్రమ కాదు, ఒక అద్భుతం అని తెలిసింది సార్ అంటూ శక్తిని హగ్ చేసుకుని ఏడుస్తూ, ఇదంతా ఎందుకు చేశారు సార్? నేను మీకేమవుతాను అని అడుగుతుంది దక్ష. శక్తి దక్ష కళ్ళపైన ముద్దు పెట్టుకొని, మన ఇద్దరి మధ్యన ఉన్న బంధం గురించి నీకు తెలుసుకునే టైం ఇంకా రాలేదు దక్ష. ఇప్పుడు నన్నేమి అడగవద్దు అని చెప్తాడు. దక్ష శక్తితో, సార్, నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టను అని దక్ష తన ప్రేమను తెలపటానికి తన పెదవులతో శక్తి పెదవులపైన అంటనట్లుగా కిస్ చేస్తుంది. తర్వాత సిగ్గుతో దూరం జరుగుతుంది దక్ష. శక్తి మాత్రం దక్షని దగ్గరికి లాక్కునేసరికి దక్షకి టెన్షన్ వేస్తుంది. శక్తి సార్, అది నేను ఓన్లీ అనుకోకుండా కిస్ చేశాను. ఇందులో నా ఇంటెన్షన్ ఏమీ లేదు అని అంటుంది. భయపడుతూ ఉంటుంది దక్ష. శక్తి దక్ష నడుము చుట్టూ చేతులు వేసి తన కిల్లింగ్స్ లుక్స్ తో దక్షని ఓరగా చూస్తూ, నేను నిన్నేం చేయను, టెన్షన్ పడకు, కానీ ఫస్ట్ కిస్ ఎవరైనా అలా ఇస్తారా చెప్పు అని అంటూ దక్షకి ఇంకాస్త దగ్గరగా వెళతాడు శక్తి. దక్షకి టెన్షన్ తో చెమటలు పడుతూ ఉంటాయి. శక్తి దక్ష నుదుటిపైన ముద్దు పెట్టుకొని, కంగారు పడుకు, ఫస్ట్ కిస్ ఎలా ఉంటుందో నువ్వు కిస్ కి రెడీగా ఉన్నప్పుడు నీకు చూపిస్తాను నేను, ఇప్పుడేం చెయ్యనులే అని చిలిపిగా నవ్వుతూ దూరంగా జరుగుతాడు శక్తి. దక్షకి కంగారు కొంచెం తగ్గి, మీరు నవ్వితే చాలా బాగున్నారు శక్తి సార్ అని అంటుంది. శక్తి నవ్వుతూ, సరే పద, ఇప్పటికీ లేట్ అయింది, పడుకో, రేపు నీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుందామని శక్తి అక్కడ నుండి తన ఫ్లాట్ కి వెళ్ళిపోతాడు. ఇక్కడ సూర్య, ఈ శక్తిగాడు రేపు ఎవడికి ముహూర్తం పెట్టాడో ఏంటో, అసలైతే ఆ రౌడీ రుద్ర పని పడతాడు అనుకున్నా, కానీ మధ్యలో ఇంకెవరో వాడిని డిస్టర్బ్ చేశారు. ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు సూర్య.
తెల్లవారగానే సూర్య న్యూస్ చూస్తాడు. న్యూస్ లో అంతా సాఫీగానే ఉంది. ఆ శక్తి ఏం చేయలేదా? అలా ఎలా చేయడు? ఏదో ఒకటి చేసి ఉండాలి ఈ పాటికి. ఏ ఎన్కౌంటరో, యాక్సిడెంటో, మర్డరో, గుర్తుకు తెలియని శవమన్నా కనిపించాలి కదా అని ఆలోచిస్తూ ఉంటాడు సూర్య. అప్పుడే శక్తి నుండి సూర్యకి కాల్ వస్తుంది. సూర్య ఫోన్ లిఫ్ట్ చేసి చేయగానే, ఏమైందిరా సూర్య? నేను ఏం చేశానా అని ఆలోచిస్తున్నావా? వెంటనే కమిషనర్ ఆఫీస్‌కి రా, తెలుస్తుంది నీ మట్టి బుర్రకు. అంత శ్రమ ఎందుకు అని చెప్తాడు శక్తి. వెంటనే సూర్య కమిషనర్ ఆఫీస్‌కి బయలుదేరతాడు. అక్కడ కమిషనర్ ఎస్పీ లింగం గారికి సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కొన్ని రోజుల వరకు ఆయన తన డ్యూటీని నిర్వర్తించలేడు. కాబట్టి ఎస్పీ లింగం తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యే వరకు ఆ బాధ్యతలు శక్తికి అప్పగిస్తున్నాను అని అంటాడు. సూర్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఎస్పీ లింగం గారికి హార్ట్ అటాకా? అదెలా వచ్చింది? లేక శక్తి తెప్పించాడా? అయినా నేనెందుకు లింగం సార్ గురించి ఆలోచించలేకపోయాను? అయినా నేను అనుకున్నట్టు చేస్తే శక్తి ఎందుకు శక్తి అవుతాడు అని ఆశ్చర్యపోతాడు సూర్య. శక్తి చాలా పొగరుగా నవ్వుతూ, నువ్వు అనుకున్నట్టుదే కరెక్ట్ అంటాడు. సూర్య శక్తితో, న్యూస్ లో ఇంకా ఏం రాలేదు, ఏం జరగలేదు అని అనుకున్నాను. అయితే ఎస్పీ లింగం పని చేసేసావరా అని అంటాడు. శక్తి మాత్రం సూర్య అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా, నాకు ఆకలేస్తుంది, పద టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం అంటూ సూర్యని బయటికి తీసుకొని వస్తాడు. శక్తి సూర్య కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పరా, అసలు ఏం జరిగింది? ఆ ఎస్పీ లింగానికి హార్ట్ అటాక్ నువ్వే తెప్పించావు కదా అని అంటాడు సూర్య. శక్తి సూర్య తల మీద ఒకటి కొట్టి, ఎందుకురా నీకు అంత తొందర? అయినా నేనేమైనా డాక్టర్నా హార్ట్ అటాక్ నయం చేయడానికి తెప్పించడానికి అని చిరునవ్వుతో అంటాడు. నీ నవ్వు చూస్తేనే తెలుస్తుంది నువ్వు ఏదో చేసావని. నిజం చెప్పరా, టెన్షన్ తో చచ్చిపోతున్నాను అంటాడు సూర్య. సరే చెప్తాను. నిన్న ఆ శివరాము అర్జున్ ప్రసాద్ ప్రాజెక్ట్ ఓపెనింగ్ అకేషన్ నుండి ఆ రుద్రగాడు నా మీద కన్నేసి పెట్టాడ్రా. వాడి మనుషులను కూడా నన్ను ఫాలో చేయమన్నాడు. కానీ ఆ శక్తి అంతర్యామి అన్ని తెలుస్తాయి. ఆ విషయం ఆ రుద్రకి తెలియదు. అయినా ఆ రుద్రగాడు చేసిన డ్రగ్స్ స్మగ్లింగ్స్ కి, ఉమెన్ ట్రాపింగ్ కి వాడిని ఎప్పుడో చంపేయాలరా. కానీ వాడికి భూమి మీద నూకలు ఉన్నాయి. అందుకే నిన్ననే ఫిక్స్ అయిపోయాను వాడిని చంపేద్దామని. అందులోనూ దుర్గా ద్వారా ఈ సిటీలో ఆ శివరాము రుద్రతో కలిసి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ శివరాము, విక్రమ్, అర్జున్ ప్రసాద్లు ఆ బలం వీడే కదా. వీడిని దెబ్బ కొడితే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ శక్తి అంటే ఏంటో. శక్తితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అని అనుకున్నాను. కానీ ఈ రోజు నాకు సిటీలో డ్యూటీ ఇవ్వకుండా ఆ ఎస్పీ లింగం ఆ శివరాం వాళ్ళతో చేతులు కలిపి ఈ రోజు నాకు సీఎం బందోబస్తు ప్రోగ్రాం ఇచ్చాడ్రా. ఈ రోజు నేను సిటీలో లేకపోతే డ్రగ్స్ మొత్తం సిటీలోకి వచ్చేస్తాయి. అయినా నీకు తెలుసు కదా నేను ఎవరి రూల్స్ ఫాలో కానని. ఈ ఎస్పీ లింగం ఎక్కువ చిరాకు తెప్పిస్తున్నాడు నాకు. మాటి మాటికి వాడి ఆఫీస్ కి పిలిపించుకోవటం, బాగా తిక్క తిక్క వేషాలు ఎక్కువ చేస్తున్నాడు నా దగ్గర. అందుకే లింగానికి కూడా కొంచెం భయపెడదామని ఫిక్స్ అయ్యాను. ఒక దెబ్బతో రెండు పిట్టలు. ఇటు రుద్ర, అటు ఎస్పీ లింగం ఇద్దరు పని పడదామనుకున్నాను అంటాడు శక్తి. అసలు ఆ రుద్రాని ఏం చేశావురా అని ఆ విషయం చెప్పు అంటాడు సూర్య. శక్తి తాపీగా టిఫిన్ చేస్తూ, చెప్తాన్రా. నేను నిన్న నైట్ ఫ్లాట్ కి వెళ్లే వరకు కూడా రుద్రగఢ్ మనుషులు నన్ను ఫాలో అయ్యారు. దానితో నేను నైట్ దుర్గ సహాయంతో ఆ రుద్రగాడి లొకేషన్ తెలుసుకున్నాను. వెంటనే వాడి గెస్ట్ హౌస్ కి వెళ్లి వాడికి ఈ శక్తి విశ్వరూపం చూపించి రుద్రాని నా కారు డిక్కీలో వేసుకున్నాను. ఆ తర్వాత ఇక మన ఎస్పీ లింగం పని పట్టాలి కదా. ఎస్పీ లింగం ఉదయం ఎర్లీ మార్నింగ్ తన ఇంటి పక్కన ఉన్న పార్క్ లో జాగింగ్ వెళ్తూ ఉంటాడు కదా. నేను కూడా లింగం దగ్గరికి వెళ్లి లింగం చూస్తూ ఉండగా లింగం సర్వీస్ రివాల్వర్తో రుద్రగాన్ని షూట్ చేసి చంపేశాను. దాంతో మన లింగం సారికి బాగా జ్ఞానోదయం అయిందిరా. ఇన్ని రోజులు నన్ను చూసి అర్థం కాని విషయాలు కూడా నా గురించి బాగా అర్థం చేసుకున్నాడు. నేను తలుచుకుంటే తనను చంపటం ఒక క్షణం కూడా పట్టదని కూడా అర్థం చేసుకున్నాడు ఆ ఎస్పీ లింగం. అందుకే కాబోలు ఆ రుద్ర శవాన్ని మాయం చేయటంలో నాకు హెల్ప్ కూడా చేశాడు లింగం. చాలా మంచోడురా లింగం. నాకు శ్రమ తప్పించాడు ఆ రుద్రగాడి శవాన్ని మాయం చేయటంలో. కానీ ఈ హార్ట్ అటాక్ లో ఏంటో అర్థం కావటం లేదు. ఉదయం అయితే బాగానే ఉన్నాడు. లింగం ఇప్పుడు ఏమైంది, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అని అంటాడు శక్తి. సూర్య తన ముఖానికి పట్టిన చెమటని తుడుచుకుంటూ, ఇదంతా వింటున్నా నాకే టెన్షన్ తో చెమటలు పడుతున్నాయి. పాపం ఎస్పీ లింగం సార్ పరిస్థితి ఏంటో. అసలు ఎస్పీ లింగానికి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా అని అంటాడు సూర్య. శక్తి టిఫిన్ తినటం పూర్తి చేసి, కన్ఫర్మ్ గా ఏ హార్ట్ అటాక్ రాలేదురా. నన్ను ఫేస్ చేయలేక తప్పించుకొని తిరుగుదామని ఇలా హార్ట్ అటాక్ డ్రామా ఆడుతున్నట్లు అన్నాడు అని అంటాడు. వీళ్ళ కన్వర్జేషన్స్ విన్నా
మన వంశీ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. వంశీ చలి జ్వరం వచ్చిన వాడిలా గజగజ వణికిపోతూ, ఈ శక్తి సార్‌ని చూస్తుంటేనే భయం వేస్తుంది. రోజు రోజుకి చాలా డేంజరస్‌గా కనిపిస్తున్నాడు శక్తి సార్. ఎంత కూల్‌గా మాట్లాడుతున్నారు. ఇంత పెద్ద విషయాన్ని వీళ్ళిద్దరూ అయినా ఇవన్నీ నాకే వినపడాలా? నా కర్మ కాకపోతే నా ముందే మాట్లాడుకోవాలా? అని అసలే భయస్తుడిని. ఈ శక్తి సార్ నన్ను ఎక్కువ రోజులు భూమి మీద బతకనిచ్చేలా లేడు అని అనుకుంటూ ఉంటాడు వంశీ. శక్తి వంశీని గమనించి, ఏంటి వంశీ, ఇంత వేడిలో గజగజ వణికిపోతున్నావు? హెల్త్ బాగుందా? అని అడుగుతున్నాడు. వంశీ, ఏం లేదు సార్, నేను బాగానే ఉన్నాను అంటాడు. అప్పుడు శక్తి, ఏం పర్వాలేదు వంశీ, భయపడకు. నాతో ఉంటున్నావు కదా, అలవాటవుతుందిలే. నెక్స్ట్ అటాక్ కి నీ ముందే ప్లాన్ చేస్తా. నువ్వే సెట్ అయిపోతావు అని అంటాడు. ఆ మాటకి వంశీ నిలువెల్లా వణికిపోతూ, ఇంత పెద్ద డెసిషన్ మీరు అంత ఈజీగా తీసుకోకండి సార్. నాది అసలే చిన్ని గుండె. నాకు నిజంగానే హార్ట్ అటాక్ వస్తుంది అని అంటాడు. సూర్యశక్తులు నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక్కడ శివరాం టెన్షన్ పడుతూ, ఈ రోజు డ్రగ్స్ డీలింగ్ ఉంది. ఈ రుద్ర జాడ తెలియటం లేదు. నిన్నటి వరకు నాతో టచ్ లోనే ఉన్నాడు. నైట్ ఏమైంది? నైట్ నుండి ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఇంత పెద్ద డీల్ క్యాన్సిల్ అవుతుంది అని వెంటనే రుద్ర తమ్ముడి దుర్గాకి కాల్ చేస్తాడు శివరాం. ఇక్కడ దుర్గ కూడా తన అన్నయ్య ఏమైపోయాడో ఏంటో. ఎన్నిసార్లు చెప్పాను అన్నయ్యకు ఈ డ్రగ్స్ అమ్మాయిల జోలికి వెళ్ళొద్దని. నన్ను కూడా ఈ రొంపులోకి దించాడు. అయినా నేను చెప్పింది ఎప్పుడైనా విన్నాడా? ఇప్పుడు ఆ శక్తి సార్ ఏం చేశాడో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాడు దుర్గా. అప్పుడే శివరాం నుండి దుర్గాకి కాల్ వస్తుంది. శివరాం దుర్గతో మాట్లాడుతూ, అసలు రుద్ర ఏమైపోయాడు? ఉదయం నుండి ఫోన్ చేస్తున్నా, ఈ రోజు తెలుసు కదా ఎంత ఇంపార్టెంట్ డీలింగ్ ఉందో. టైంకి ఇలా హ్యాండ్ ఇస్తే ఎలా? అటు చూస్తే ఆ ఎస్పీ లింగం హార్ట్ అటాక్ తో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ డ్రగ్స్ డీలింగ్ ఏమైపోతుంది అని తన కోపమంతా దుర్గ మీద ప్రదర్శిస్తూ,